చాలా రోజుల నుంచి మన సమస్యలు పరిష్కరించామని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ విషయంలో చాలా రోజుల క్రితమే నేను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బాబురావు గారు కూడా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో చాలా మంది కూడా నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి చెప్పిన తర్వాత కనీస సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది చాలా రోజుల క్రితం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బిజీ ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ మీద బిజీ ఉన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల యొక్క సమస్యల మీద ధ్యాస పెట్టే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం తట్టుకోలేక గత 4-5 రోజుల నుంచి ట్రిపుల్ విద్యార్థులు ఆందోళన చేయడము, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడము, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకున్నప్పుడు కూడా వాళ్ళ సమస్యలు విని సామరస్యంగా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము దానికి భిన్నంగా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఒక నియంత్రణ పాలన కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సిల్లీ సమస్యలు అంటారు. మరి సిల్లీ సమస్యలు అన్నప్పుడు ఇన్ని రోజులుగా ఈ సిల్లీ ప్రభుత్వం, ఈ సిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు పరిష్కరించలేకపోయాడు? సిల్లీ వేషాలు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి? రాష్ట్ర ముఖ్యమంత్రి సిల్లీ వేషాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి అపరించింది. వాళ్ళు ఏమంటున్నారు? ఫ్యాకల్టీస్ ఇవ్వమంటున్నారు, వైస్ ఛాన్సలర్ కావాలంటున్నారు, భోజనం మంచిగా పెట్టమంటున్నారు, తాగే నీళ్లు మంచిగా ఇవ్వమంటున్నారు, ల్యాబ్స్ ఇవ్వమంటున్నారు, మాకు కనీసం షెడ్లు వేస్తున్నారు, డైనింగ్ హాల్ కూడా లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి చెప్తే గుంతమ్మ కోరిక రాదు. న్యాయబద్ధమైన సమస్యలు, ప్రతి రోజు ఇబ్బంది పడే సమస్యలు, బతకలే అక్కడ కనీసం దానిలో ఈ సమస్యలతో బతకలేని పరిస్థితి ఆడ. ఆ విద్యార్థులందరూ కూడా కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి అంత ర్యాంకర్స్ వాళ్ళందరూ కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఒక మంచి లక్ష్యం కోసము లక్ష్యాన్ని ఎన్నుకునే విద్యార్థులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇవాళ త్రిపుల్ సంస్థలు విద్యా సంస్థలు చేరితే, ఆ ఇన్స్టిట్యూషన్ చేరితే వాళ్ళని మూర్ఖత్వం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతారో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఒక్కదాన్నే ఈయన నిర్వహణ ఏరైపోతున్నాడు, చాతకంతలు ఉన్నాడు, ఇంకా సంస్థలు ఎట్లా అని చెప్పి అలా విద్యార్థులు వాళ్ళు ప్రశ్నించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. వాళ్ళు 3-4 రోజుల కరెంట్ కట్ చేస్తూ వాళ్ళు ఉగ్రవాద, తీవ్రవాద, టెర్రరిస్ట్ నాకు అర్థం కాలేదు. వాళ్ళ హాస్టల్లో కరెంట్ కట్ చేస్తూ, నీళ్ళని బంద్ చేస్తూ, పోలీసులను పంపించి మీ డిగ్రీలు క్యాన్సిల్ చేస్తాం, మీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాం, క్రిమినల్ కేసులు పెడతాం, మీ భవిష్యత్తు నాశనం చేస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తావు, చర్చల గురించి బెదిరిస్తావు, మా పిల్లలు ఎట్లున్నారో అని చెప్పి చూడడం తల్లిదండ్రుల మీద లాఠీ చార్జ్ చేస్తావు, అరెస్ట్ చేస్తావు. ఇలా మేము ఎందుకు పోతున్నాం? ఆందోళన చేయడానికి పోతలేం, రెచ్చగొట్టడానికి పోతలేం, ధర్నాలు రాస్తారో చేయడానికి పోతలేం. నువ్వు 3 రోజులు స్పందిస్తే మేము పోయేట్టు మేమెందుకు పోతాం? ఇలా నువ్వు స్పందించి వాళ్ళతో చర్చలు జరిపితే ఆ సమస్య పరిష్కరిస్తే మేమెందుకు పోతాం? మాకే పనిలేదు ఏంది? నీ లెక్క పని లేకుండా ఏంది మన నీకంటే ఏం పీకుడు పని ఏం లేదు, నువ్వు పంచ శరీరంతో ఫామ్ వల్ల ఇలా మాకు పని లేకలేదు. మేము అన్ని రోజుగా ఉద్యమం చేస్తున్నాం, ప్రజా సమస్యలు స్పందిస్తున్నాం. నీ చెవిటి ప్రభుత్వం, మూగ ప్రభుత్వం, నీకు ఏం అసలు కనీసం సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది నువ్వు ఈ సమస్యలు స్పందిస్తే మేమెందుకు పోతాం? ఇలా మేము పోయి వాళ్ళ విద్యార్థులకు భరోసా కల్పించి చదువులను కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నాన్ని మేము నిన్న చెప్పే పోతున్నాం. చెప్పకుండా దొంగతనం ఏం పోతలేం. మేము ఎందుకు అరెస్ట్ చేయాలి మమ్మల్ని? ఇలా పోలీసు నిర్బంధాల ద్వారా భారతీయ జనతా పార్టీని అనగదొక్కే ప్రయత్నం చేస్తే అది కుదరదు, చాతగా నీతో కాదు కూడా. అది భారతీయ జనతా పార్టీ నువ్వు ఆపలేవు, నీతో కాదు కూడా. నీ తాత వచ్చినా ఆపలేదు, రాసి పెట్టుకో. నిర్బంధాలు, మంత్రులు వేనా, ముఖ్యమంత్రి వేనా, ఎమ్మెల్యేలు వేనా, ఇక్కడ ప్రవేశించడం బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేయాలి, నిర్బంధం చేయాలి, ముందస్తు అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, జైలుకి పంపాలి, బెదిరియాలి. ఈరోజు ఏం చేసిన ఇలా పోయి ఆపుతుంది, అరెస్ట్ చేసేది. ఏమొచ్చింది నీకు? మరి ఇప్పటికైనా మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, ఇప్పటికైనా మాట్లాడి సమస్య పరిష్కరించు.
ఆ సమస్యలు పరిష్కరించడం కూడా పాపం పట్టి కదా పేదలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల పేదలు వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు. వేరే రాష్ట్రంలో నవ్వుకుంటారు విద్యార్థులు. అరే ఏందా ఈ ముఖ్యమంత్రి ముంబైకి అదే పంజాబ్కి వచ్చి 3 లక్షలు ఇస్తాడు పోటీగాడిని. యాడ్స్ చూసిన పోయిన పెద్ద పోటీగాడు అనుకున్నాం. ఈ యాడ్స్ చూసినాక మనం 250 కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చిండు. ఈయన పెద్ద తూపుగాడు అనుకున్నాం మేము. అంటే త్రిపురెడ్డి విద్యార్థుల సమస్యలే పరిష్కరిస్తున్నాడట, వాళ్ళకి కనీస సౌకర్యం కల్పిస్తున్నాడట. ఈయన చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పి దేశం మొత్తం నీ ఫోటోస్ నమ్ముకుంటున్నారు ఇవాళ. అరే గౌరెల్లి పోతున్న వాళ్ళు ప్రజాసంబద్ధంగా ప్రశాంతంగా ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తావా?